దేశ రాజకీయాల్లో ఒక హై వోల్టేజ్ పోరాటం. 2.5 లక్షల భద్రత బలగాలు, దేశం మొత్తం దృష్టి ఒకే రాష్ట్రంపై. బెంగాల్ ఎన్నికలను నిజంగానే రణరంగంగా మార్చేశాయా? ఎన్నికలకు నెలల ముందే మైక్రో లెవెల్ స్ట్రాటజీ. దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఎలక్షన్ మిషన్ బెంగాల్ పై ఫోకస్ పెట్టింది. ఒకవైపు నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి అగ్రనేతల వ్యూహాలు, మరోవైపు మమతా బెనర్జీ అస్తిత్వ పోరాటం. ఒకవైపు అతిపెద్ద రాజకీయ యంత్రాంగం, మరొక వైపు మహిళా నేత. ఇది బెంగాల్ పొలిటికల్ వారికి నిదర్శనం. వ్యూహాలు, ఒత్తిళ్లు, ఫిరాయింపులు, గెలుపు కోసం ప్రతి ఆయుధం ఉపయోగించిన ఎన్నిక ఇదే. ఇది కేవలం ఓటింగ్ కాదు, దేశ రాజకీయాల దిశను మార్చే పోరాటం. ఈ భారీ రాజకీయ డ్రామా వెనుక అసలు కథ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. ఫుల్ అనాలిసిస్ ఈ వీడియోలో చూద్దాం. తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్. మే 4 తర్వాత బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి మరోసారి బెంగాల్ రావాల్సి వస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చివరి రోజు చాలా కాన్ఫిడెంట్ గా ప్రకటించారు. ఒడిశా, బీహార్ తర్వాత బెంగాల్లో కమలం వికసిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ బెంగాల్ నలుమూలల సిపిఎఫ్ దళాలను మోహరించింది. ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా మరో 2 నెలలు ఈ దళాలు బెంగాల్లోనే ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రజలను, ముఖ్యంగా మహిళా ఓటర్లను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు మోదీ ప్రచార కార్యక్రమాలను ఉద్దేశిస్తే బెంగాల్లో 15 రోజులు మకాం వేసిన అమిత్ షా అతి సూక్ష్మ స్థాయిలో పార్టీ ఎన్నికల వ్యూహరచన చేయడంలో అపర చాణక్యుడు. ఒక రాష్ట్రాన్ని గెలుచుకునేందుకు ఈ నాయకత్వయం ఎన్నికలకు ఎంతో ముందే పకడ్బందీగా వ్యూహాన్ని రచిస్తుంది. గెలిచేందుకు కావాల్సిన నరేటివ్ ని క్రియేట్ చేస్తారు. సామ, దాన, భేద, దండోపాయాల్ని ప్రయోగిస్తారు. అన్ని వ్యవస్థల్ని ఉపయోగించుకుంటారు. 2.5 లక్షల మంది భద్రత బలగాలతో బెంగాల్ ను ఒక రణరంగంగా మార్చేశారు. ఇన్ని చేసినా బెంగాల్లో బీజేపీ అధికారానికి రాగలుగుతుందా? ప్రజలు మార్పు కోరుకుని, హిందువులు సంఘటితమై, మహిళలు ఎక్కువ సంఖ్యలో మొగ్గు చూపితే, వ్యవస్థలు పూర్తిగా సహకరిస్తే బీజేపీ విజయం ఖాయమే. అయితే బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీని తమ అస్తిత్వానికి చిహ్నంగా భావించి హిందుత్వ ప్రలోభాలకు లోను కాకపోతే తృణమూల్ కాంగ్రెస్ వరుసగా 4వసారి అధికారంలోకి వచ్చి తీరుతుంది. నిజానికి రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కూడా బెంగాల్లో మమతా బెనర్జీ విజయం సాధించాలనుకోవడం లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఇండియా కూటమి కలిసికట్టుగా పార్లమెంట్ లో ప్రతిఘటించినప్పుడు తృణమూల్ అండగా నిలిచింది. అయితే ఆ మర్నాడే రాహుల్ గాంధీ బెంగాల్లో పర్యటించి మమతా బెనర్జీ అవినీతి పాలనను తీవ్రంగా విమర్శించారు. బెంగాల్లో హిందూ ఓటర్లు సంఘటితం కావడానికి ఆమె విధానాలే కారణమని నిరసించారు. ఒకవైపు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మమతా బెనర్జీకి మద్దతుగా ప్రచారం చేస్తే, కాంగ్రెస్, వామపక్షాలు ఆమెను తీవ్రంగా దుయ్యబట్టాయి. వాటి వైఖరే ఇండియా కూటమిలో చీలికను ప్రస్ఫుటం చేయడమే గాక బీజేపీకి ఎంతో కొంత ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. గతంలో వెంకయ్య నాయుడు అభివర్ణించినట్లుగా కాంగ్రెస్ ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఒకవైపు బీజేపీ జాతీయ స్థాయిలోనే కాక ప్రాంతీయ స్థాయిలో కూడా ఎన్డీఏలోని వివిధ శక్తుల్ని సంఘటితం చేస్తే, కాంగ్రెస్ దేశమంతటా బీజేపీని ఎదుర్కోగల బలమైన కూటమిని ఏర్పరచుకోలేకపోతోంది. ఇది ఆ పార్టీ బలహీనతను ఎత్తు చూపుతోంది. మమతా బెనర్జీ పట్ల మాత్రమే కాకుండా కేజ్రీవాల్ విషయంలో కూడా కాంగ్రెస్ ఒకే వైఖరిని అవలంబిస్తోంది. అందుకు కారణాలు లేకపోలేదు. అయితే దేశంలో స్వతంత్రంగా వ్యవహరించే ప్రాంతీయ పార్టీలు ఒంటరై ఆత్మరక్షణలో పడుతున్నాయనడానికి ఇదే నిదర్శనం. ఒకవైపు బెంగాల్ ఎన్నికల హోరు కొనసాగుతుండగానే మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 ఎంపీలు బీజేపీలో చేరడం విస్మరించలేని ఆసక్తికర పరిణామం. ఇది సూచిస్తున్నదేమిటి? ప్రస్తుతం అసెంబ్లీ పోరాటాలు ఇంకా ముగియక ముందే మరోవైపు 8 నెలల తర్వాత ఎన్నికలు జరిగే పంజాబ్ పై బీజేపీ అగ్రనేతలు దృష్టి సారించారు. ఆ రాష్ట్రంలో ఆప్ ప్రభుత్వంపై ప్రబలుతున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని అక్కడ బీజేపీని బలోపేతం చేసేందుకు పకడ్బందీగా వ్యూహరచన చేసినట్లు కనబడుతోంది. పంజాబ్ లో ఆప్ విజయానికి కారకుడైన రాఘవ్ చద్దాను లోబర్చుకొని ఇతర ఎంపీలను ఈడీ, సిబిఐ కేసులతో భయభ్రాంతులకు గురి చేస్తుందన్న విమర్శలకు తావున్నప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ వ్యవహార శైలి కూడా ఈ పరిణామానికి కారణమనడంలో సందేహం లేదు. వన్ మ్యాన్ పార్టీ అయిన ఆప్ ను పంజాబ్ లోనే కాదు ఢిల్లీలో కూడా బలహీనపరిచేందుకు, ఆ పార్టీ నేతలను తమ వైపుకు తిప్పుకునేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇది బీజేపీ స్కెచ్. దేశ రాజకీయాల్లో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు
ప్రత్యర్థి పార్టీలను బలహీనపరిచేందుకు అన్ని ఆయుధాలు ప్రయోగించడంలో బీజేపీ అగ్రనేతలు ఆరితేరారు. రాజ్యసభ సీట్లను ఆప్ విక్రయించిన తీరు కూడా ఈ భ్రష్ట రాజకీయానికి దారితీసింది. సీట్లను కొనుగోలు చేసిన వారిని భయపెట్టడం, మళ్లీ కొనుగోలు చేయడం పెద్ద విషయం కాదు. యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్, అశుతోష్, షాజియా ఇల్మి లాంటి వారిని అవమానించి బయటకు పంపి పారిశ్రామికవేత్తలు, కోటీశ్వర్లను అందలాలు ఎక్కించడమే ఆప్ ను నైతికంగా బలహీనపరిచింది. పశ్చిమ బెంగాల్లో మమతా పార్టీ ప్రాంతీయ రాజకీయ పక్షమే అయినప్పటికీ సాగరిక ఘోష్ వంటి జర్నలిస్టులను, మేనకా గురుస్వామి వంటి న్యాయవాదిని, అణగారిన వర్గాలకు చెందిన మమతా బాల్ ఠాకూర్ ను రాజ్యసభకు పంపించారు. సిపిఎం కేరళ నుంచి జాన్ బ్రిటస్ అనే జర్నలిస్టును రాజ్యసభకు పంపింది. ఇలాంటి వారిని బీజేపీ తమ వైపుకు తిప్పుకోగలదా? ప్రాంతీయ పార్టీలు పార్లమెంటుకు ఎవరిని పంపించాలన్న విషయంలో ఎంత ఆచితూచి వ్యవహరించాలో ఈ ఘట్టం తెలియజేస్తోంది. 7 ఆప్ ఎంపీలు ఒక శుభోదయాన తమ పార్టీని వదిలి మరో పార్టీలో చేరడం భారతదేశ రాజకీయాలు ఎంత హీనమైన స్థితికి చేరుకున్నాయో చెప్పేందుకు ఒక బలమైన ఉదాహరణ. నిన్నటి వరకు బీజేపీని సిబిఐ, ఈడీలను ప్రయోగించే గూండాల పార్టీగా అభివర్ణించిన రాఘవ్ చెద్దా, ఆయన స్థానంలో విప్ గా నియమితుడైన అశోక్ మిట్టల్ బీజేపీకి ఫిరాయించడం ద్వారా ఏం సంకేతాలను పంపిస్తున్నారు? ఇలాంటి వారిని ఎంపీలుగా చేసేందుకే పార్లమెంట్ లో సీట్లు పెంచాలనుకుంటున్నారా? ప్రజల నుంచి నేరుగా ఎన్నిక కాని రాజ్యసభ ఎంపీలను వారి పార్టీ ఎమ్మెల్యేలే ఎన్నుకుంటారు. ఆ ఎమ్మెల్యేలు అదే పార్టీలో ఉన్నప్పుడు రాజ్యసభలో ఉన్నవారు మాత్రం పార్టీ ఫిరాయించడం చట్టబద్ధం ఎలా అవుతుంది? ప్రస్తుతం అమలులో ఉన్న ఈ ఫిరాయింపుదారుల చట్టం ఫిరాయింపులను అరికట్టడానికి కాకుండా చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని చట్టవిరుద్ధ చర్యలను ప్రోత్సహించడానికేనన్న విషయం స్పష్టమవుతోంది. సైద్ధాంతిక నిబంధత, రాజకీయ నైతికతను విస్మరించి స్వార్థ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చినప్పుడు మిగతా వ్యవస్థలు దిగజారకుండా ఉంటాయా? ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మహాశయుడు భారతదేశాన్ని యమకూపం అని అభివర్ణిస్తూ అన్న మాటలు పూర్తిగా అసంబద్ధమైనవి. ప్రముఖ రష్యన్ రచయిత అలెగ్జాండర్ కుప్రిన్ యమకూపం పేరుతో వ్యభిచారంపై రాసిన నవలను ట్రంప్ వ్యాఖ్యలు గుర్తు చేస్తున్నాయి. వ్యవస్థలు ఏ నీచ కార్యాలను తాము నిరోధిస్తామని చెప్పుకుంటాయో వాటిని ప్రోత్సహిస్తాయని కుప్రిన్ చాటిన సత్యం ఫిరాయింపుదారుల చట్టానికి కూడా పూర్తిగా వర్తిస్తుంది. ఈ చట్టంలో ఉన్న విలీనం అన్న నిబంధన చట్ట పరిధిలోనే ఫిరాయింపులకు ఆస్కారం కలిగిస్తుంది. అయినా చట్టంలో ఉన్న ఒక పార్టీ విలీనం గురించి ప్రస్తావించారు కానీ పార్లమెంటరీ పార్టీ విలీనం గురించి చెప్పలేదు కదా. పార్లమెంటరీ పార్టీ నిజమైన పార్టీ ఎలా అవుతుంది? ఒక పార్లమెంటరీ పార్టీ కానీ శాసనసభ పార్టీ కానీ తమ రాజకీయ పార్టీ వైఖరికి భిన్నంగా స్వతంత్రంగా వ్యవహరించకూడదని ఏక్నాథ్ షిండే కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ ఇచ్చిన తీర్పు ఆప్ ఎంపీల విలీనం విషయంలో వర్తించదా? రాజకీయ పార్టీ అంటే పార్లమెంటరీ పార్టీ అని నిర్వచించినప్పుడు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ పనికిరాకుండా పోతుందని సుప్రీంకోర్టు 2003లోనే స్పష్టం చేసింది. 2019లో బొంబాయి హైకోర్టు గోవా బెంచ్ ఈ తీర్పుకు భిన్నంగా వ్యవహరించి గోవాలో కాంగ్రెస్ ఎంపీల ఫిరాయింపు విలీనమేనని చెప్పింది. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు వెంటనే విచారించడానికి ఉత్సుకత ప్రదర్శించకపోవడంతో ఆ పిటిషన్ కు కాలం చెల్లింది. ఈలోపు గోవా అసెంబ్లీ కాలపరిమితి పూర్తయి 2022లో మళ్లీ ఎన్నికలు జరగడమే ఇందుకు కారణం. ఇప్పుడు రాజ్యసభలో బీజేపీలో ఆప్ విలీనం రాజ్యాంగ వ్యతిరేకమని దాఖలైన పిటిషన్ కు సుప్రీంలో ఎప్పుడు మోక్షం లభిస్తుందో చెప్పలేం. దేశానికి ఎంతో ఉపయోగకరమైన చట్టాలు చేస్తున్నామని చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం రాజకీయాల్లో అనైతిక ఫిరాయింపులను నివారించే చట్టాన్ని ఎందుకు తీసుకురావడం లేదు? అటువంటి చట్టాన్ని చేయనంత వరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇష్టానురాజ్యంగా ఫిరాయిస్తూనే ఉంటారు. తనని తాను భిన్నమైన పార్టీనని చెప్పుకునే బీజేపీ గతంలో ఆయారం గయారం సంస్కృతిని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ కు భిన్నంగా ప్రవర్తిస్తుందా? లేదు కదా. ఎంతకు ఎన్నికల్లో గెలవడం, దేశమంతటా విస్తరించడానికే ప్రాధాన్యం ఇస్తోంది. రాజకీయాల్లో నైతిక విలువలను పెంపొందించడంపై చర్చను ప్రేరేపించడం లేదు. కాంగ్రెస్ గతంలో చేసిన తప్పిదాల మూలంగానే ప్రజలు బీజేపీని ఆహ్వానించారు. గత కొద్ది సంవత్సరాల వరకు బీజేపీలో కూడా ఎన్ని తప్పిదాలు జరిగినా కాంగ్రెస్ ఆకృత్యాలను దృష్టిలో పెట్టుకునే కమలనాథులను ప్రజలు ఆదరించారు. అయితే ఔషధానికి కాలపరిమితి ఉన్నట్లు ఒక రాజకీయ పార్టీకి లభించే ఏ ఆదరణకైనా కాలపరిమితి ఉంటుంది. నిన్న మొన్నటి వరకు రాఘవ్ చెద్దాకు సోషల్ మీడియాలో ఎంతో ఆదరణ ఉండేది. ఎప్పుడైతే ఆయన బీజేపీలో చేరారో 20 లక్షల మందికి పైగా తనను దూరం పెట్టారు. నాయకులు దిగజారడం ప్రారంభమైనప్పుడు ప్రజల దృష్టిలో వారు భ్రష్ట నేతలు కావడానికి ఎక్కువ సమయం పట్టదు. చివరకు ఈ పొలిటికల్ వారు మనకు ఒక క్లియర్ మెసేజ్ ఇస్తుంది. ఫిరాయింపులు, కూటమి రాజకీయాలు, వ్యూహాలు ఇవన్నీ రాజకీయ పార్టీల క్రెడిబిలిటీని సూచిస్తాయి.
కానీ రాజకీయాలు, వ్యూహాలు, శక్తి వ్యవస్థలు ఇలా ఎన్ని ఉన్నా చివరికి ప్రజల తీర్పే ఫైనల్. నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి అగ్రనేతల ప్లాన్ ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా మమతా బెనర్జీ లాంటి నాయకురాలపై ప్రజలు నమ్మకం ఉంచితే ఆ లెక్కలన్నీ మారిపోతాయి. అందుకే ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు మాత్రమే శాశ్వతం. ఇది ఒక బెంగాల్ రాష్ట్ర ఫలితం మాత్రమే కాదు, దేశ రాజకీయాల ట్రెండ్. మరి మీరేమంటారు? దేశ రాజకీయాల్లో వ్యూహాలదే విజయమా లేక ప్రజల తీర్పా? దేశ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలాగే ఈ ఇన్ఫో నచ్చితే లైక్ కొట్టండి. లేటెస్ట్ పొలిటికల్ నరేటివ్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.